అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ లోక్సభలో ఒక 3 కొత్త బిల్లులు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. వాటికి సంబంధించి ఒక ముఖ్యమైన బిల్లుకు సంబంధించి ఈరోజు మనతో విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ 3 బిల్లులు అయితే ప్రవేశపెట్టారు. ముఖ్యంగా వీటిలో చర్చనీయాంశమైన బిల్లు ఏంటంటే ఎవరైతే సీఎం అవ్వచ్చు, పీఎంస్ అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వీళ్ళు మీద నేరారోపణ రుజువయ్యి 30 రోజులు కస్టడీలో ఉంటే 31వ రోజున ఆటోమేటిక్గా పదవి పోతుంది అన్నదైతే బాగా చర్చనీయాంశమైంది. అసలు ఈ బిల్లుని ఈ టైంలో ఎందుకు తీసుకొచ్చారు? దానికి రీజన్ ఏంటి సార్? ఏదో ఒక సంస్కరణ కావాలండి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురావటం వల్ల సామాన్యుడైనా అసామాన్యుడైనా పదవుల్లో ఉన్న పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే భారత శిక్షాస్మృతి ప్రకారం ఎవరైనా శిక్షార్హులే. జైల్లో ఉన్నవాడికి ఓటు ఉండదు, జైల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. అలాగే మరి ఈ నేరాలు చేసిన రాజకీయ నాయకులు 2 చోట్ల 3 చోట్ల పోటీ చేయొచ్చా, లేకపోతే వాళ్ళ మీద నేరాలు ఉన్నా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఎంత పెద్ద దొంగోడు అతను, బందిపోటు దొంగ, అక్రమాస్తులు 2 లక్షల కోట్లు, 1 లక్ష కోట్ల బాబు ముఖ్యమంత్రి ఉండగా కొట్టేసాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిగా ఉండి అతనికి జనాలు సిగ్గు లేకుండా ఓట్లేశారు. 1 లక్ష కోట్లు కొట్టే హేటరా బాబు, వాళ్ళ బాబు ముఖ్యమంత్రిగా ఉండగానే చూసి తెలిసి అతను 16 నెలలు జైలు చేసి వచ్చిన తర్వాత కూడా ఒక్క ఛాన్స్ అంటే సిగ్గు లేకుండా ఓట్లేశారు. దాని ఫలితం రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి తీసిపోయాడు. మద్యం పేరుతోటి అంతులేని సంపద దోచేసి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని, మద్యపాన ప్రియుల్ని, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినాయి, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయి ఛిద్రం అయిపోయి, పిల్లలు అనాథలు అయిపోయి అనేక మంది చనిపోయారు. చూసారు ఎంత ప్రమాదం? ఒక నేరస్తుడు, ఒక బందిపోటు దొంగనే అలా వదిలేసి ప్రజలు అలా వదిలేయటం వల్లే కదా ప్రజలు ఎంచుకున్నారు. అదే ఆ అక్రమాస్తుల కేసులో ఆ బుద్ధి లేని దర్యాప్తు సంస్థలో అతను బయటికి రాకుండా కనుక ఉంచి అతను శిక్ష పడిపోయింది అనుకోండి, 13 ఏళ్ళ పైన అయిపోయింది, శిక్ష పడిపోయింది అనుకోండి, అతను మన మీద మనం దాపరించాడు కదా. ఈ ప్రజలందరూ మళ్ళీ చెయ్య పట్టుకుని ఓకమ్మడిగా అతన్ని బయటికి పంపాల్సి వచ్చింది. అది ఒకళ్ళిద్దరు తొయ్యలేరు అతను బయటికి. అంటే ఇప్పుడు ఈ బిల్లు అనేది వ్యవస్థకు మంచిదని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా. మరి ఇదే లోక్సభలో కాంగ్రెస్ అయితే దీన్ని అపోజ్ చేస్తుంది సార్. ఎవ్రీ లా దేర్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్. ప్రతి సూత్రానికి మినహాయింపు ఉంటుంది. మంచి చెడు 2 ఉంటాయి. మన భారత రాజ్యాంగం, మన చట్టం, చాలా మంచి వాళ్ళు ఉంటారు, పద్ధతైన వాళ్ళు ఉంటారు. చట్టసభల్లో కానీ విచక్షణాధికారం కలిగిన పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ విచక్షణతోటి పనిచేస్తారు, ప్రజల కొరకు ఆలోచిస్తారు, ప్రజల కొరకు పనిచేస్తారని మన రాజ్యాంగం నిర్మించబడింది, రాయబడింది. కానీ ఆ రాజ్యాంగం, చట్టము, న్యాయస్థానాలు, తీర్పులు, విచారణలో, ఆర్గ్యుమెంట్లు, వాదనలు ఇవన్నీ ఉంటాయి. అయితే వాళ్ళ విచక్షణతోటి కూడింది ఇది. ఇప్పుడు జడ్జి గారు ఉన్నాడు, బందిపోటు దొంగ వచ్చాడు, ఏమండి నాకు ఇంట్లో ఆకలేసి దొబ్బేసానండి అన్నాడు అనుకో, 10 రూపాయలు దొబ్బేస్తే పర్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 1 లక్ష కోట్లు దొబ్బేసినా కానీ ఆకలేసి దొబ్బేసాడంటే అని వదిలేస్తే ఆ విచక్షణాధికారం కలిగిన వాడు విచక్షణతో పనిచేయాలి. పోలీసు అధికారులు ఉంటారు, లేకపోతే ఒక అమ్మాయిని తీసుకొచ్చేసారు, జత్వాని అన్న అమ్మాయిని, తప్పు కదా అది. కానీ వాళ్ళు బాస్ ఆదేశించాడు, తీసుకొచ్చేసాడు, వాళ్ళు శిక్ష పడిందా? పడలేదు. అక్కడ ఇలాగా చట్టంలో ఉన్న కొన్ని లొసుగులు ఉంటాయి. ఆ లొసుగులను ఉపయోగించుకుని వీళ్ళందరూ బయట తిరిగేస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్లు ఇలాగా ఆ చట్టాన్ని, ఆ వెసులుబాటుని దుర్వినియోగం చేసుకుని వాళ్ళు బయటపడుతున్నారు కదా. ఇప్పుడు దీంట్లో కూడా ఉంటుంది, దుర్వినియోగం చేస్తారు, వాళ్ళ ప్రత్యర్థుల్ని మూసేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రాగానే రేవంత్ రెడ్డిని లేవేయచ్చు, పక్క తప్పుకోమని, ఎందుకంటే అతని మీద ఆల్రెడీ కేసు ఏదో ఉంది. అంటే ఈ చట్టం ఒక టైం ఏమైనా ఉంటుందని మీరు భావిస్తున్నారా? అంటే ఈ టైం నుంచి అమల్లోకి, లేదా భవిష్యత్తులో ఇక మీదట అని? ఒకసారి చట్టం బిల్లు పాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడోకప్పుడు ఆ పాము ఎప్పుడైనా వచ్చి మేము మీద పడిపోద్ది. కాబట్టి ఇది ఎవడ అధికారంలో ఉంటే, ఇప్పుడు ఎన్డీఏ ఉందా, ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఎన్డీఏ మంత్రుల జోలికి వెళ్ళరు. ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు అందరినీ లేపేస్తారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టేస్తారు. రేపొద్దున యూపీఏ అంటే ఇండియా ఆ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, వీళ్ళ మీద పడిపోతారు. ఇదేంటంటే ఏదన్నా కొరడా వీళ్ళ చేతిలో ఉంటుంది, లేకపోతే వాళ్ళ చేతిలో ఉంటుంది. కొరడా దెబ్బలు మాత్రం ప్రజలకు పడతాయి. కొరడా దెబ్బలు అన్నారు కాబట్టి మన రాష్ట్రం విషయానికి వద్దాం సార్. మరి ఇప్పుడు ఒకవేళ ఇదే కనుక అమలైపోయి అంత సవ్యంగా జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో ఎంతమందికి ఇది చుట్టుకునే ప్రమాదం ఉంది? అసలు మీకు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా కానీ ఇంకా కొట్ట మిగిలిపోతాయి. ఎందుకంటే అతను ఆల్రెడీ అక్రమాస్తుల కేసులో ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో ఇతని పేరు ఇంకా రాలేదు, కానీ రేపు మాపు ఇతని పేరు రావాలి.
ఎందుకంటే తప్పదు, అంతఃపురానికి సంబంధం లేకుండా ఏముంటుంది. ఇప్పుడు ఇతను అనుమతి లేకుండా అతను ఎందుకు చేస్తాడు? అతనికి సరదా. అసలు చివరిలో మా బావ కళ్ళలో ఆనందం చూసినట్టు మా అన్నయ్య కళ్ళలో ఆనందం చూడటానికి చంపానని చెప్పిన చెప్తాడు. రేపు పొద్దున అతను బెయిల్ రద్దు అయిపోయిన తర్వాత రావయ్య బాబు అంటారు. కాబట్టి మీకు అధికారులు కానీ, నేను ఇదివరకు ఎప్పుడూ చెప్పానండి, దాదాపు 4-5 ఏళ్ల క్రితం ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం అంతమైన తర్వాత దాదాపు 2000 మంది అధికారులు కానీ నాయకులు కానీ చోటామోటా కార్యకర్తలు లేకపోతే నాయకులు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దేశం విడిచి పారిపోవాలా లేదంటే అక్కడ చోట దాక్కోవాలని చెప్పాను. చాలామంది పారిపోతున్నారు, దాక్కుంటున్నారు. అవును ఏమండి, ఇప్పుడు మళ్ళీ ఈ చట్టం అమలైందనుకోండి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని మామూలుగా అయితే రూల్ ప్రకారం వెళ్తే ఎవడో రక్షించలేడు. కానీ ఎన్నాటికి అబోవ్ అతను. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు. మనిషిని నడిపించే ఇంధనం ధనం. కాబట్టి అతని దగ్గర అతనికే లెక్క పెట్టుకోలేనంత డబ్బు పోగొట్టేశాడు. అన్ని అడ్డదారుల్లోనూ పోగొట్టేశాడు. ప్రయత్నం సొమ్ము పోగొట్టేశాడు. అసలు ఇవాళ మనకు మనీ సర్క్యులేషన్ తగ్గిపోయిందంటే కారణం అతను ఆ లిక్విడ్ క్యాష్ అంతా దొబ్బేసి ఎక్కడో పెట్టేశాడు. అతను ఎక్కడ దాచాడో ఏంటో కూడా వాళ్ళ బ్యాచ్ కూడా మర్చిపోయారు. సడన్గా సపోజ్ మీ ఇంటి పక్కన ఉన్నది ఎవరు రావట్లేదు ఏంటో తలుపు తీసుకెళ్ళారంటే మీరు అందులో గబాలు మూటలాడిపోయి ఉన్నది, ఎవరికి చెప్పకుండా తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు మీరు. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో దాచాడా, హైదరాబాద్లో దాచాడా, లేకపోతే సముద్ర జలాల్లో షిప్పుల్లో కూడా దాస్తారు వీళ్ళు. అలాగే ఆఫ్రికన్ కంట్రీస్లో పెట్టుబడులు పెట్టాడు. లండన్ పక్కనే ఏదో దీవి కొనేసుకుని ఉంటాడు. ఇప్పుడు నిత్యానంద స్వామి దీవి కొనుక్కుని అది సొంత రాజ్యం ప్రకటించుకున్నాడు. ఇప్పుడు ఎవరన్నా సాధారణంగా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే కొట్టెట్టుకున్నాడు అంటారు. మా వాడో కొట్టెట్టుకున్నాడు, సెల్ ఫోన్ షాప్ పెట్టుకున్నాడు అంటారు కదా. అలాగా జగన్మోహన్ రెడ్డి దేశం పెట్టుకుంటాడు. ఆ దేశం పెట్టుకుని ఈ గ్యాంగ్ ఈ దొంగల మూట అందరిని తీసిపోతాడు అక్కడికి. ఇంకా అక్కడికి పోతాడు. అతన్ని మనం ఆలోచించుకోవాలి, మన ప్రజలు లేకపోతే ప్రభుత్వం. ఇతన్ని ఈ పావుని అది వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వాలా, లేదంటే బుట్టలో పెట్టేయాలా, లేకపోతే జైల్లో పెట్టాలా. పావుని ఎప్పుడైనా సరే వెళ్ళిపోతానన్నప్పుడు వెళ్ళిపోనివ్వాలి. మనమే దీన్ని ఏదో ఒకటి చేద్దామని మన గదిలోనే ఉండిచ్చామనుకోండి, ఎప్పటికప్పుడు మన చీకట్లోనో చోటనో మనకు అరుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ప్రభుత్వానికి, అతను జైల్లో పెట్టినా బెయిల్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాడు. ఎందుకంటే మన సిస్టమ్ అలా పనిచేస్తుంది. పరమ నీచులు ఉన్నారు సిస్టంలో. వాడు డబ్బుకో దేనికో కక్కుర్తి పడిపోతారు. లేదంటే ఈ హాని ట్రాప్లు ఉంటాయి. ఇప్పుడు నిన్న మొన్న వీడియో చూసాం, ఒక చక్రం తిప్పిందంట ఆ అమ్మాయి. అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి సిస్టంలో ఎవడొకటి బలహీనతలతో వీళ్ళు తప్పించుకుంటారు. అందుకని వీడు పోతానంటే కనుక నువ్వు దొబ్బేసిన డబ్బులన్నీ ఇక్కడ పెట్టేసి నువ్వు పోతానంటే పోరా బాబు అని వదిలేయాలి. వాళ్ళ గ్యాంగ్ అందరినీ తీసిపోతారు, మనకు పీడ వదులుతుంది. సో మొత్తానికి ఈ చట్టం కనుక నిజంగా సవ్యంగా సక్రమంగా అమలైతే కనుక దేశంలో సో ఎవరికి ఉపయోగంగా ఎవరికి నిరుపయోగంగా? ఇప్పుడు ఏ చట్టమైనా ఖచ్చితంగా సరిగ్గా అమలు చేస్తే దేశానికి, ప్రజలకి, పాలకులకి, పాలింపబడే వాళ్ళు అందరికీ మేలు జరుగుద్దండి. దాన్ని దుర్వినియోగం చేస్తే ఇవాళ ఇప్పుడు అనేక చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. మనకు కొన్ని రక్షణ, రాజ్యాంగం మనకు కొంత రక్షణ కల్పించింది, వాక్ స్వాతంత్రం ఉంది, లేకపోతే దాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం. అలాగే చట్టంలో కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. అది నిజంగానే కొన్ని సమాజంలో అణిచివేయబడ్డ, సమాజంతో దూరంగా నెట్టబడ్డ, అనేక సంవత్సరాలుగా అణగదొక్కబడ్డ వర్గాలకి ఒక భరోసా ఇవ్వడానికి, వాళ్ళ ఆత్మస్థైర్యం నింపడానికి, వాళ్ళ అవమానాలు పాలవకుండా ఉండడం కోసం రాజ్యాంగ రక్షణ ఏర్పాటు చేశారు, ఒక చట్టం చేశారు. దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తుంటారు. దాన్ని అడ్డం పెట్టి కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. ఇలాంటి దుర్వినియోగం అవ్వకుండా ఉంటే చాలా మంచిది అది. సో అంటే ఇదంతా ఒక సర్కిల్ ప్రాసెస్ అంటారా సార్? అందుకనే నేను చెప్తున్నాను కదా, ఎవ్రీలా దెర్ ఈజ్ ఎన్ ఎగ్జామ్షన్. ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు ఉంటుంది. అలాగే ప్రతి చట్టానికి కొన్ని బొక్కలు ఉంటాయి. ఆ బొక్కలు లేకుండా చట్టం రాదు. ఈ లాయర్లు అందరూ కూడా ఎక్కడున్నా వెతుకుతారు బోతద్దాలు పెట్టుకుని, దాంట్లోంచి బయటకు వస్తారు. ఇప్పుడైతే ఈ చట్టంలో కేవలం ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలకైతే మినహాయింపు ఉందన్న మాట అయితే వినిపిస్తుంది. ప్రధానమంత్రి అంటే లోపలేసి అంటున్నారు కదా. అది ఏమన్నా చట్టాన్ని అమలు చేసి కూడా చేతిలో ఉంటుందండి. చట్టం గట్టిగా ఉందా కంటే కూడా చట్టాన్ని అమలు చేసి కూడా మెత్తగా ఉన్నదాన్ని గట్టిగా మార్చగలడు, గట్టిగా ఉన్నదాన్ని మెత్తగా మార్చగలడు, అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్.